హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. నిన్న ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున జరిగింది. ఒక పండుగ వాతావరణంలో జరిగింది. సో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టి అవతల పడేశారని చెప్పి వారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, అదేవిధంగా కొంతమంది మేధావులు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా మేము న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పేటువంటి కొంతమంది జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు. తప్పేం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు చెప్పిన 7,000 ఇవ్వడం కూడా సంతోషమే, దాన్ని ఎవరు కాదనరు. అయితే జగన్మోహన్ రెడ్డి రికార్డులు బద్దలు కొట్టి అవతల పడేశారని చెప్పే వర్డ్ ఏదైతే ఉందో, నిజంగానే జగన్మోహన్ రెడ్డి రికార్డుని వాళ్ళు బద్దలు కొట్టారా? నేనేదో ఉట్టి ఎలివేషన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్న వాస్తవాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే. రికార్డు బద్దలు కొట్టడం అంటే ఏంటి? 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని పింఛన్లు ఇచ్చారు, ఎంత పింఛన్లు ఇచ్చాడు? 34 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు, 1000 రూపాయల చొప్పున. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల పింఛన్లు ఇచ్చారు, 3000 చొప్పున. మరి ఇక్కడ రికార్డు ఎవరు బద్దలు కొట్టారు? జగన్మోహన్ రెడ్డి రికార్డు బద్దలు కొట్టారు. ఇది రికార్డ్ అంటే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పింఛన్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక రికార్డు సృష్టించాడు, ఒక రికార్డు నెలకొల్పాడు, ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అది రికార్డ్ అంటే జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థను, ఇలాంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో ఎంతో దారుణంగా అవహేళన చేస్తూ తిట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశాడా? ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గోన సంచులు మోసే ఉద్యోగమని అవహేళన చేస్తూ మాట్లాడారో, అలాంటి వాలంటీర్ చేసేటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఒక పూరి గుడిసెకు వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది రికార్డ్ అంటే. వాలంటీర్ వ్యవస్థను నువ్వు ఆపగలవు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మాత్రం మీరు ఆపలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడిచారు. అది జగన్మోహన్ రెడ్డి రికార్డ్ అంటే. పవన్ కళ్యాణ్ సైతం ఎంత దారుణాతి దారుణంగా వాలంటీర్లను మాట్లాడారో మనం చూసాం. ఆయన వాటికి సంబంధించి నిన్న పింఛన్ల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ మేము చేస్తూ ఉన్నాం, వాలంటీర్లు లేకుండా మేము చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థను తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి అదే సచివాలయ వ్యవస్థ ద్వారానే కదా నేను పింఛన్ల పంపిణీ చేశారు. మరి అది జగన్మోహన్ రెడ్డి రికార్డే కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాల విషయంలో అనేక రకాలుగా అవహేళన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అవబోతుంది అని చెప్పి ప్రచారం చేసినటువంటి మీరు తిరిగి మళ్ళీ అవే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి బాటలోనే మీరు నడిచారు. ఇవి ఇవ్వకపోతే ప్రజలు మనల్ని ఓడిస్తారనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చి ఎలక్షన్లో లబ్ధి పొందారు. అది జగన్మోహన్ రెడ్డి రికార్డ్ అంటే. జగన్మోహన్ రెడ్డి పథకాలనే మీరు ఇస్తామని చెప్పే స్టేజ్కి తీసుకొచ్చారంటే శ్రీలంక అవుతుందన్న మీ నేటుతోనే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పించడమే జగన్మోహన్ రెడ్డి రికార్డు. అది రికార్డు బద్దలు కొట్టడం అంటే. మీరు 2014 ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, మీరు ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని డిలీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ అది మేనిఫెస్టోని డిలీట్ చేయకుండా వెబ్సైట్లో ఆ అన్ని పథకాలు అమలు చేసినటువంటి రికార్డు జగన్మోహన్ రెడ్డిది. గెలుపోవటములు సహజం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది వాస్తవం, కానీ జగన్ ఓడిపోయినా ప్రజలు గెలిచారు. ఎందుకు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడిచినటువంటి బాటలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో, ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు దాన్ని ఖచ్చితంగా మీరు కూడా చేయాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి, ఆ రకంగా ట్రెండ్ సెట్ చేశాడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి రికార్డు. మీరు నిజంగానే రికార్డు బద్దలు కొట్టాలంటే కనుక మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చారో, మేము మాత్రం అప్పులు చేయము, సంపద సృష్టించి మేము పథకాలు ఇస్తామని చెప్పి ఏదైతే అన్నారో, అదే రకంగా సంపద సృష్టించి పథకాలు కనుక మీరు అమలు చేస్తే మీ రికార్డు మీరు బద్దలు కొట్టినట్టే. మీ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. లైఫ్ లాంగ్
మీరే అధికారులు ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అప్పు చేయకుండా సంపద సృష్టించి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేరిస్తే మీ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. దానికి ఎవరు ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆటోమేటిక్గా ఎలివేషన్స్ ఇస్తారు. మీకు మొదటి నెలనే అప్పులు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కోసం ఢిల్లీకి కూడా చంద్రబాబు వెళ్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. కొంతమంది మేధావులు అంటున్నారు మొదటి నెల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అప్పు చేయాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు. సంపద సృష్టించడానికి కొంత టైం పడుతుంది అంటున్నారు. భవిష్యత్తులోనైనా సంపద సృష్టించి పథకాలు ఇస్తే సంతోషం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అప్పులు చేసి రికార్డులు బద్దలు కొడతారా, అప్పు చేయకుండా సంపద సృష్టించి హామీలు అమలు చేసి రికార్డు బద్దలు కొడతారనేది చూద్దాం.